మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, ఏకాదశి తిథి, తదుపరి ద్వాదశి తిథి, కృత్తికా నక్షత్రం, మంగళవారం. కృత్తికా నక్షత్రాధిపతి సూర్యుడు. అందుకే ఈరోజు మనమంతా ఓం సూర్యదేవాయ నమః అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఆరోగ్యకారకుడైన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే పిల్లలకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. సత్సంతాన ప్రాప్తికి, సంతానం సద్గుణాలతో అభివృద్ధి చెందేందుకు రేపు ఉదయాన్నే శ్రీకృష్ణుడి ముందు నెయ్యితో దీపారాధన చేసి ఆరాధించిన అనంతరం వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. సంతాన ప్రాప్తిని కోరుకుంటున్న భార్యాభర్తలు ఆ వెన్నను ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని పిల్లలకు తినిపించవచ్చు. అలాగే గర్భవతులు స్వీకరిస్తే సత్సంతానం ప్రాప్తిస్తుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. సంతలో అన్ని రకాల పండ్లు, కూరగాయలు లభించినా, మార్కెట్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు లభించినా అన్నీ అందరికీ జీర్ణం కావు. కొందరు ఏం తిన్నా ఇట్టే జీర్ణమైపోతుంది. అలా దిష్టి విషయంలోనూ భేదాలుంటాయి. కొందరికి నరదిష్టి తేలిగ్గా సోకి వారు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. మరో విషయం ఏంటంటే ఆ సమస్యలు అంత తేలిగ్గా వదలవు. అందుకే నరదిష్టితో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న వారు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఎటువంటి వాస్తు దోషాలైనా ఇట్టే దూరమవుతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. మన సంప్రదాయాల్లో ఇమిడి ఉన్న అంశాలన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచేవే. ఉదాహరణకు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు పూజారి ఇచ్చే తీర్థంలో ఔషధ గుణాలు ఉంటాయి. తులసి అందులో మరింత ముఖ్యమైనది. అలాంటి తులసిని ప్రతినిత్యం తీసుకున్నట్టయితే జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలు ఇట్టే మాయమవుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. వివాహ ప్రాప్తికి, సంతాన ప్రాప్తికి ఈరోజు సాయంత్రం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ముందు బెల్లంపై నెయ్యితో దీపారాధన చేయాలి. ఆలయంలో ప్రదక్షిణలు చేసి పూజించాలి. సర్వేజన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.